చాలా ప్రోగ్రామ్స్ జరిగాయండి. చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. టెక్నికల్ ఫెస్ట్ అని, ఫ్యాషన్ షో అని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఈ టెక్నికల్ ఫెస్ట్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. చాలా మంది చాలా నేర్చుకున్నారు. వేరే కాలేజ్ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఫ్యాషన్ షోలో చాలా అసలు డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. నెంబర్ ఆఫ్ కపిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ రోల్ అయిపోతే ఫస్ట్ టైం అసలు ఈ కాలేజ్కి ఎవరైనా గెస్ట్ వస్తారు, వాళ్ళు ఇంత మంచిగా పార్టిసిపేట్ చేస్తారని ఎవరు అనుకోరు. కానీ రోల్ రైడ్ వచ్చి ఇప్పటిదాకా మమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేసారు. మీరు చూస్తున్నారు ఎంతమంది డాన్స్ చేస్తారు, ఎంత ఎంటర్టైన్ చేస్తారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ది ఫెస్ట్. థ్యాంక్స్ సార్. కేయూసీటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. ఇలా క్లియోటెక్ అని ఫస్ట్ టైం ఈవెంట్ పెడుతున్నారు. ఫస్ట్ టైం అయినా చాలా సక్సెస్ఫుల్గా అయింది. మాకు స్టడీస్తో పాటు అన్నింటిలో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా ప్రిన్సిపల్ వచ్చేసి మల్లారెడ్డి సార్ స్టడీస్తో పాటు అన్నింటిలో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది తక్కువ టైంలో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. కాలేజ్లో స్టడీస్తో పాటు కల్చరల్ అన్నీ ఉండాలి. ఇలా అయితేనే స్టూడెంట్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటారు. రిజల్ట్స్ విషయంలో కూడా బెటర్గా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంత క్రౌడ్ వస్తుందని అనుకోలేదు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫండింగ్, రోల్ రైడ్, అందరి సపోర్ట్ బాగుంది. హోప్ ఇలా ఫర్దర్ ఇయర్స్లో కూడా ఇంకా బాగా అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రోల్ రైడ్ అయితే ఫేమస్ పర్సనాలిటీ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ హియర్. అండ్ అతని సాంగ్స్ చాలా తెలుసు. సో ఇట్స్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దుమ్ము లేసిపోతుంది. వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. చాలా ఊపున్న పాటలు పాడుతున్నారు. సో వీఆర్ ఎంజాయింగ్ అ లాట్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. మా కాలేజ్లో 3 days నుంచి ఫెస్ట్ జరుగుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు లాస్ట్ డే ఈరోజు రోల్ రీడా ఫస్ట్ టైం మా కాలేజ్కి వచ్చాడు. మా కాలేజ్కి అసలు సెలబ్రిటీసే రారు ఇప్పుడు వరకు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రోల్ రీడా వచ్చాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. 7 years నుంచి ఫెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఇప్పుడు వచ్చారు. సో నెక్స్ట్ ఇంకా చాలా జరగాలని కోరుకుంటాం. మేము ఈరోజు ఫ్యాషన్ షో కూడా కండక్ట్ చేసాము. చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. మా కాలేజ్లో ఇంత టాలెంట్ ఉందని ఈ రోజే బయటపడింది. సో ఇట్లాంటి ఫెస్ట్ ఇంకా చాలా జరగాలని ఇంకా కోరుకుంటున్నాం. మా ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ ఇదంతా జరిపినందుకు ఒకసారి. అండ్ మేఘనారావు మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ ఈవెంట్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఒక స్మూత్ వేలో జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ 3 రోజులుగా జరుగుతుంది. దీంట్లో చాలా రకాలుగా పోటీలు జరుగుతాయి. షార్ట్ ఫిలిం కానీ, ఫ్యాషన్ షో కానీ, వేరే టెక్నికల్ ఈవెంట్స్. సాంకేతిక అంశాలే కాకుండా కొంత ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ విద్యార్థులందరూ చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వాళ్ళకు కొంచెం ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ప్రతి బ్రాంచ్లో కూడా టెక్నికల్ సెషన్స్ ఉంటే వాళ్ళకు సంబంధించిన నాలెడ్జ్, ఇన్నోవేట్ ఐడియాస్ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత ఈ పర్టికులర్లీ సివిల్ ఇంజనీరింగ్లో అలాంటి వాళ్ళకు కొన్ని టోటల్ స్టేషన్ సిస్టమ్ కూడా రెండుకు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను నేర్పించడం జరిగింది. మాకు అవైలబుల్ లేకుండే అలాంటివి కొంత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా అయింది. అదేవిధంగా కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా విద్యార్థులు ప్రదర్శించారు. షార్ట్ ఫిలిమ్స్, అదేవిధంగా క్విజ్ పోటీలు, వాళ్ళ ఇన్నోవేట్ ఐడియాస్, వాళ్ళ డొమైన్లో ఇన్నోవేట్ ఐడియాస్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నిన్న కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మన విద్యార్థులే ప్రదర్శించారు. ఇవాళ మాత్రము రోల్ రైడర్ తీసుకొచ్చారు. ఇవాళ ఫైనల్ డే 27th నుంచి 29th 3 days కండక్ట్ చేశారు. హాయ్ అండి, దిస్ ఇస్ రోల్ రైడర్. నేను మీ తెలుగు ర్యాప్ అని. సో ఒకప్పుడు మీకు ఒకటి యూట్యూబ్లో కనబడుతుండే. సో బిగ్ బాస్ ద్వారా గల్లీ పోరోనిగా అసలు ఇంటి పోరోని అయిపోయినా. సో ఆ ఇంటి పోరోని మా ఇంటికి వచ్చేసిన ఇక్కడ వరంగల్కి. అండ్ వరంగల్లో పర్ఫామ్ చేయడం కేయూ, అది కూడా కాకతీయ యూనివర్సిటీలో మన వాళ్ళందరి మధ్యలో పర్ఫామ్ చేసి అందరినీ ఫుల్ ఎంజాయ్ చేసినారు. అందరినీ హ్యాపీ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు. అండ్ వరంగల్ అనేది చాలా అంటే హిస్టారిక్ ప్లేస్. అండ్ చాలా తెలంగాణకి చాలా ప్రముఖమైన ప్లేస్ ఇది. సో అలాంటి ప్రముఖమైన ప్లేస్లో నేను పర్ఫామ్ చేసి మన తెలంగాణ పాటలన్నీ వీళ్ళందరూ ఆదరిస్తున్నారు. సో ఆదరింపు తగ్గట్టు మన పర్ఫార్మెన్స్ ఈరోజు జరిగింది. సో అందరూ సూపర్గా ఎంజాయ్ చేసినారు. ఏమైనా ఎంజాయ్ చేసినారా?
ఆల్రెడీ ఇక మీకు అర్థమైపోయింది కదా, అరుస్తున్నారు ఆల్రెడీ, ఎంజాయ్ చేసినారు. ఓకే డన్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరంగల్ ప్రజల ఈ ఆదరణ ఇంకా చాలా పొందాలనుకుంటున్నాను. ఇలానే మీ పొందేటట్టు ఇంకా చాలా సాంగ్స్ ఇవ్వబోతున్నాను తెలంగాణ స్టైల్లో. అండ్ జస్ట్ వాంట్ టు టెల్ యు వరంగల్ ప్రజలందరికీ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరు బాజులు కారు అనే లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యానిక్ బురి వేశారు, చేతులు తొలిపేశారు. భయపడి తల తెచ్చి కాళ్ళ మీద పడకు, ఎగబడు తను వాణి వచ్చిందర పాడకు. ప్యాంటు చెప్పు తిప్పగానే మొగ్గాడు కాదు, గల్లాపట్టి కొట్టు జోలిక సరాడు. అడుగు ఒక్కసారి నిన్ననే కాల్ చేసి చెప్పింది నీ స్టోరీ, ఇక రాదు. ఓకే అందరు రాదు, మంచిగా డాన్స్ చేయాలా. మంచి గవర్నమెంట్ వస్తుందా, స్మోకింగ్ చెయ్యకుంటే క్యాన్సర్ అయినా వస్తుందా, మందే తాగుకుంటే లివర్ చేతి పొడి రంగంలో మారే పాటి మమ్మీ పట్టి కొట్టు పుట్టి కాల పెట్టాలి. నేను చెప్పి గుర్తుకొస్తుందా, మాటే జారి పుంచకుండా వస్తారా, పర పాడుతుంటే కమలాసన్ వస్తాడా.
It's a night.